శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 13వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పంచమి తిథి సాయంత్రం 4:15 వరకు, తదుపరి షష్ఠి. మృగశిరా నక్షత్రం తెల్లవారుజామున 4:50 వరకు, తదుపరి ఆర్ద్ర నక్షత్రం. సౌభాగ్య యోగం ఉదయం 5:59 వరకు, తదుపరి శోభన యోగం. బాలవకరణం సాయంత్రం 4:15 వరకు, తదుపరి కౌలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 10:25 నుండి 12:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:49 నుండి 7:27 వరకు. అమృత ఘడియలు రాత్రి 8:01 నుండి 9:37 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాటి విశేషం శ్వేత వరాహకల్ప ఆరంభమైనటువంటి రోజు ఈరోజు. చైత్రమాసంలో వచ్చేటటువంటి ఈ శుద్ధ పంచమిని, ఈ వసంత ఋతువులో వచ్చేటటువంటి ఈ శుక్లపక్ష పంచమిని లక్ష్మీ పంచమి అని పిలుస్తారు. భృగు మహర్షి యొక్క సంకల్ప తనయగా నారాయణమూర్తి యొక్క అర్ధాంగి అయినటువంటి జగదంబ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజుగా పిలుస్తారు. భృగు మహర్షికి సంకల్ప తనయగా జన్మించడం వల్ల అమ్మవారిని భార్గవి అని పిలుస్తారు. ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం, అమ్మవారికి కలువ పూలతో అర్చన చేయటం, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి పాయసాన్నాన్ని నివేదించడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. పసుపు రంగు వస్త్రాన్ని ఈనాడు అమ్మవారి ముందు ఉంచి అమ్మవారి పూజలో సమర్పణ చేసి, ఎవరైనా ముత్తైదువుకి సుమంగళికి ఆ పసుపు వస్త్రాన్ని, పసుపు కుంకుమ తాంబూలాదులు సమర్పించడం వల్ల దీర్ఘ సౌమంగళ్యత్వ సిద్ధి కలుగుతుంది అని అపూర్వ చింతామణి అనే గ్రంథంలో ప్రత్యేకంగా చెప్పబడింది. ఇటువంటి ఈ శ్రీపర్వం లక్ష్మీ పర్వంగా చెప్పబడేటటువంటి ఈనాడు అందరూ అమ్మ యొక్క నామస్మరణ చేసి, అమ్మ ఆరాధన ఇతోధికంగా చేసి లక్ష్మీ కటాక్షానికి, లక్ష్మీ అనుగ్రహానికి అందరూ పాత్రలవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం నేడు అనుకూలిస్తాడో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరిస్తే విశేష ఫలితాలని పొందబోతారో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేడు అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు శుద్ధ పంచమి, శనివారం, నక్షత్రం మృగశిర. ఈనాటి విశేషం ఈరోజు లక్ష్మీ పంచమి. అంతేకాక మేష సంక్రమణం రాత్రి 11:17 జరగబోతోంది. సూర్య విధానం ప్రకారం ఇప్పుడు అశ్విని కార్తె ప్రారంభమవుతోంది ఈ రోజున. ఇన్ని విశేషాలు కలిగినటువంటి ఈ రోజున గ్రహస్థితి ఎలా ఉందో పరిశీలించి చూద్దాం. మేషంలో బుధుడు వక్రీకరించి ఉన్నాడు, గురువు ఉన్నాడు. అంతేకాక రవి ప్రవేశం జరిగింది కాబట్టి మేషంలో రవి ఉంటాడు. కన్యలో కేతువు, కుంభంలో శని కుజుడు, మీనంలో రాహు చంద్ర శుక్రుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో ఏ ఒక్కరికి అనారోగ్యం ఉండదు. ఏ విధమైన అననుకూలతలు గోచరించవు, అన్నీ అనుకూలంగా అనిపిస్తూ ఉంటాయి. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారం సునాయాసంగా సాగుతుంది. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి ఆర్థిక లాభం, అంతేకాక కీర్తి ప్రతిష్టలు బాగా కలిగే అవకాశం ఉంది. విద్యార్థుల వ్యాసంగం చక్కగా సాగుతుంది. నిరుద్యోగులకి అనుకూలమైనటువంటి ప్రయత్నాలు అన్నీ లభిస్తాయి.
తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సమన్వయ భావం మరింతగా గోచరిస్తూ కుటుంబం సుఖశాంతులతో ఉంటుంది. లక్ష్మీ పంచమి సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా విశేషం. ఈ రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రయాణాలన్నీ లాభిస్తాయి. ఏ విధమైనటువంటి అననుకూలత ఉండదు వృత్తిలో. ముఖ్యంగా వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి పూర్వపు చింతలన్నీ తీరిపోయే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి తోటి వ్యాపారస్తులు సహకరించడం ఈ రోజున ఒక విశేషం కూడా. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పలేనన్ని రాయితీలు లభించే అవకాశం ఉంది. వ్యావసాయికమైనటువంటి పంటల ద్వారా ఆదాయం విశేషంగా లభించే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు గడిచి తీరుతుంది వృషభ రాశి వారికి. లక్ష్మీ పంచమి సందర్భంగా వృషభ రాశి వారికి నేడు అనుకూలించే దైవం పద్మావతీదేవి. వృషభ రాశి వారికి నేడు తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. వృషభ రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. వృషభ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఒకప్పుడు అపార్థాలు ఉన్నటువంటి బంధువులందరూ కూడా దగ్గరవుతారు. గురువుల ఆశీర్వచనాలు సంపూర్ణంగా లభిస్తాయి. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిలో మంచి నైపుణ్యం ఏర్పడుతుంది. ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారుల దగ్గర చనువు ఏర్పడమే కాకుండా ఆర్థికమైనటువంటి వేతన అభివృద్ధి లభిస్తుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి నష్టం అనేదే లేకుండా ఉంటుంది. ముఖ్యంగా విద్యా వ్యాసంగాన్ని చేస్తూ ఉండేటువంటి విద్యార్థులకి సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం గోచరిస్తోంది. లక్ష్మీ పంచమి సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం పార్వతీదేవి. మిథున రాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. మిథున రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. మిథున రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో భార్యాభర్తల మధ్య సయోధ్య భావం మరింత పెరుగుతుంది. పూర్వం ఎప్పుడో ఇచ్చినటువంటి బాకీలు తిరిగి వారంతటా వారే స్వయంగా ఇచ్చి వస్తూ ఉంటారు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానం చక్కనైనటువంటి విద్యా పరిశ్రమ చేస్తూ ఉండేటటువంటి కారణంగా తల్లిదండ్రుల్లో ఆనందం గోచరిస్తుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి నష్టం అనే ఆలోచనే ఉండదు. వైద్య వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి సాహసకృత్యమైనటువంటి ఓ ముఖ్య విశేషం రావడం ద్వారా కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా సాగేటటువంటి కారణంగా కుటుంబంలో సుఖశాంతులు వెళ్ళి విరుస్తాయి. లక్ష్మీ పంచమి సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. కర్కాటక రాశి వారికి ఉత్తర దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కర్కాటక రాశి వారికి నేడు అనుకూలించే రంగు ఆకుపచ్చన. కర్కాటక రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. కుటుంబం మొత్తం కలిసి తీర్థయాత్రకో వినోదయాత్రకో వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. విద్యా వ్యాసంగంలో విద్యార్థులు మంచి పరిశ్రమ కారణంగా మంచి గుర్తింపుని పొందుతారు కూడా. క్రీడారంగం, అలాగే వాద్య రంగం, అలాగే సాహిత్య రంగం చెందినటువంటి వారికి మంచి పురస్కారాలు లభించే అవకాశం గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి అసహనభావం లేకుండా అందరూ కూడా ఆనందకరంగా ఉంటారు. ఈ రోజున కుటుంబంలో ఉండే అవివాహితులకి అనుకోకుండా వివాహాలు కుదిరే అవకాశం, శుభవార్త శ్రవణం జరిగే అవకాశం ఉంది. లక్ష్మీ పంచమి సందర్భంగా సింహరాశి వారికి నేడు అనుకూలించే దైవం సరస్వతీదేవి. ఈ రాశి వారికి నేడు పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు నేడు పసుపచ్చన. ఈ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి లాభం
తప్పనిసరిగా ఉంటుంది. పుట్టింటి నుండి వచ్చేటటువంటి ఆదాయంతో పాటు తాము సంపాదించినటువంటి ఆదాయాన్ని కలిపి ఏదో ఒక నిర్మాణాన్ని చేయాలని లేదా ఏదైనా గృహాన్ని కొనుక్కోవాలని ఒక ఆలోచనకి రాగలుగుతారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం ముఖ్యంగా సాఫ్ట్వేర్లో పనిచేసేటటువంటి వారికి కలుగుతుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఏ విధమైన ఎక్కువ పెట్టుబడి పెట్టకుండానే వస్తువులన్నీ లభించే అవకాశం గోచరిస్తోంది. దూరభార ప్రయాణాలన్నీ కూడా అనుకూలించే అవకాశం గోచరిస్తోంది. న్యాయస్థానంలో ఏవైనా అపరిష్కృత సమస్యలుంటే అవన్నీ శుభ ఫలితాన్ని తీర్పు రూపంగా ఇచ్చేలా ఉన్నాయి కూడా. లక్ష్మీ పంచమి సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం కనకదుర్గ. కన్యారాశి వారికి నేడు ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కన్యారాశి వారికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. కన్యారాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు. చేసేటటువంటి ప్రతి ప్రయత్నము అనుకూలిస్తూ ఉంటుంది. అందరి ఆదరణ లభిస్తుంది. కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు దాదాపుగా తొలగే అవకాశం ఉంది. బంధుమిత్రుల ఆగమనం బాగా ఉండేటటువంటి కారణంగా మానసికంగా ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు ఈ రోజున ఈ రాశివారు. లక్ష్మీ పంచమి సందర్భంగా తులారాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. తులారాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. తులారాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. తులారాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా కాలం తరువాత ముఖం నిండుగా ఆనందాన్ని చూపించుకోగలుగుతారు. గురువుల అనుగ్రహాన్ని పొందుతారు. వృత్తిలో తగినటువంటి లాభం కలిగేటటువంటి విధానాల్ని రూపొందించుకుంటారు. వ్యాపారంలో నష్టమనే మాట లేకుండా సాగుతారు. ఎప్పుడో పోయినటువంటి వస్తువు లేదా ఎప్పుడో కనిపించినటువంటి ముఖ్యమైన పత్రాలు, దస్తావేజులు వంటివి కనిపించే అవకాశం బాగా ఉంది. విద్యార్థుల వ్యాసంగానికి మంచి కృషి, గుర్తింపు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ లాభం కలుగుతుందనే వార్త వినే రోజు ఈ రోజుగా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి లక్ష్మీ పంచమి సందర్భంగా అనుకూలించే దైవం సౌభాగ్యలక్ష్మి. వృశ్చిక రాశి వారికి నేడు దక్షిణ దిక్ప్రయాణం అనుకూలం. వృశ్చిక రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. వృశ్చిక రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగ లాభం కలగచ్చు. అవివాహితులకి వివాహం అయ్యేటటువంటి సూచన ఈ రోజున చెవికి వినపడవచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిని మార్చాలనే ఆలోచన పూర్తిగా తొలగిపోతుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి సరైనటువంటి వ్యక్తుల సహాయ సహకారాలు, అంతేకాక మంచి పనివాళ్ళు దొరికే అవకాశం గోచరిస్తోంది. పిత్రార్జితమైనటువంటి ఆస్తి కొంత వచ్చే వార్తని వినబోతారు కూడా. నిరుద్యోగులకి ఉద్యోగం కంటే వ్యాపారమే ముఖ్యమైనటువంటి ఆలోచన బలపడుతుంది. ఈ రోజున శుభ ఫలితం, శుభ భవిష్యత్తు కలిగే అవకాశం గోచరిస్తోంది. ధనురాశి వారికి లక్ష్మీ పంచమి సందర్భంగా అనుకూలించే దైవం శ్రీలక్ష్మి. ధనురాశి వారికి ఉత్తర ప్రయాణం నేడు అనుకూలం. ధనురాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. ధనురాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో తమ మాటే నెగ్గాలి అనే ఆలోచనని యజమానులు కలిగి ఉండరు. కుటుంబంలో ఏ విధమైనటువంటి అంతరాలు లేకుండా అందరూ ఏకవాక్యతని పాటిస్తూ కనిపిస్తారు. వృత్తిపరమైనటువంటి రాబడి తక్కువగా ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతతతో ఉంటారు కుటుంబ జనం అందరూ కూడా. ఆర్థికమైనటువంటి లాభం పెద్దగా లేకపోయినా మానసికంగా పరమ సంతోషంగా ఉండగలుగుతారు. ఎప్పుడో నిల్వ చేసినటువంటి సొమ్ము ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం గోచరిస్తోంది.
ఇంటికి సంబంధించిన చేయవలసిన మరమ్మతులన్నీ కూడా తక్కువ ఖర్చులో చేసుకోగలిగిన ఆలోచన ప్రణాళిక పెద్దలైనటువంటి వారి నుంచి పొందగలుగుతారు. మొత్తానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. మకర రాశి వారికి లక్ష్మీ పంచమి సందర్భంగా అనుకూలించే దైవం గజలక్ష్మి. మకర రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. మకర రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు నీలం. మకర రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 1. కుటుంబంలో ఏ ఒక్కరికి అనారోగ్యం ఉండదు. ఏ విధమైన అననుకూలతలు గోచరించవు, అన్నీ అనుకూలంగా అనిపిస్తూ ఉంటాయి. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపారం సునాయాసంగా సాగుతుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి తోటి వ్యాపారస్తులు సహకరించడం ఈ రోజున ఒక విశేషం కూడా. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పలేనన్ని రాయితీలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారుల దగ్గర చనువు ఏర్పడమే కాకుండా ఆర్థికమైనటువంటి వేతన అభివృద్ధి లభిస్తుంది. కుంభరాశి వారికి లక్ష్మీ పంచమి సందర్భంగా అనుకూలించే దైవం మోక్షలక్ష్మి. కుంభరాశి వారికి ఈశాన్య దిక్ ప్రయాణం నేడు అనుకూలం. కుంభరాశి వారికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. కుంభరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైన అనారోగ్యము ఏ శరీర భాగంలోనూ కూడా లేదు అనే యథార్థం తెలుస్తుంది. సంపూర్ణ వైద్య పరీక్షల మీద నష్టపోయినటువంటి సొమ్ములో కొంత వచ్చేటటువంటి అవకాశం కలిగేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. తమదైనటువంటి వృత్తిలో నైపుణ్యాన్ని చూపించిన కారణంగా పై అధికారులే వీరిని ఉద్యోగం కోసం పిలవవచ్చు. ముఖ్యంగా తాము చేస్తున్నటువంటి ఆ వ్యాపారం ఉద్యోగంలో మంచి కీర్తిని పొందే అవకాశం గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య సయోధ్యతాభావం మరింతగా పరిపొందే అవకాశం గోచరిస్తోంది. వివాహాది ప్రయత్నాలు చేస్తే చాలు తప్పక ఫలిస్తాయి. ఆ తీరుగా ప్రయత్నాలని ప్రారంభించడం మరింత మంచిది ఈ రోజున ఈ రాశివారికి. మీనరాశి వారికి లక్ష్మీ పంచమి సందర్భంగా అనుకూలించే దైవం జయలక్ష్మి. మీనరాశి వారికి తూర్పు దిక్ప్రయాణం నేడు అనుకూలం. మీనరాశి వారికి కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య నేడు 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. మనకు అదృష్టం తొందరగా కలిసి రావాలంటే, జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించాలంటే సంతకం చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సంతకం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు తొందరగా అదృష్టం కలిసి వస్తుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎప్పుడైనా సరే స్త్రీ పురుషులు సంతకం చేసేటప్పుడు సంతకం కొద్దిగా పైకి వచ్చేలాగా చేయాలి. 5 డిగ్రీల నుంచి 15 డిగ్రీల వరకు సంతకం కొద్దిగా పైకి రావాలి. అంతకు మించి పైకి వెళ్ళకూడదు. అలా చేస్తే జీవితంలో అభివృద్ధి బాగుంటుంది, ఆత్మవిశ్వాసం బాగుంటుంది. ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు ప్రతి పనిలో కూడా చాలా చక్కగా లభిస్తూ ఉంటాయి. అలా కాకుండా సంతకం చేసేటప్పుడు ఆ సంతకము క్రిందకి వెళ్ళిపోయినట్లయితే ఆత్మవిశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. అలాగే దేన్నైనా సాధించాలనేటటువంటి తపన తగ్గిపోయి సర్దుబాటు ధోరణి అనేది పెరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సంతకం కొద్దిగా పైకి చేస్తూ ఉండాలి. అలాగే సంతకం చేసినప్పుడు ఆఖరి అక్షరం కొంతమంది బాగా కిందకి తీసుకువెళుతూ ఉంటారు. ఎన్ అనే అక్షరము, ఏ అనే అక్షరము, ఇలా కొన్ని అక్షరాలు రాసినప్పుడు ఆఖరి అక్షరం సంతకంలో బాగా కిందకు తీసుకువెళుతూ ఉంటారు. అలా అక్షరం చివరిది కిందకు తీసుకువెళితే అభివృద్ధిలో ఆటంకాలు పెరిగిపోతూ ఉంటాయి. చివరి అక్షరం క్రిందకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అలాగే కొంతమంది సంతకం చేసిన తర్వాత చివరి అక్షరాన్ని కొట్టివేస్తూ ఉంటారు. ఇంకొంతమంది సంతకం చేసిన తర్వాత సంతకం మొత్తం కూడా కొట్టేస్తూ ఉంటారు. అలా కొట్టివేయటం వల్ల ప్రతికూల పరిస్థితులు పెరుగుతాయి, జీవితంలో అభివృద్ధి ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి సంతకం చేసినప్పుడు సాధ్యమైనంత వరకు కొట్టివేయకుండా జాగ్రత్త పడాలి.
అలాగే కొంతమంది సంతకం చేసిన తర్వాత చివరి అక్షరాన్ని మొదటికి తీసుకువచ్చి మళ్ళీ మొదటి నుంచి చివరి అక్షరం వరకు గీత గీస్తారు. దీన్ని సెల్ఫ్ డిస్ట్రక్టివ్ సైన్ అనే పేరుతో పిలుస్తారు. దానివల్ల జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఎప్పుడైనా సంతకం చేసినప్పుడు చివరి అక్షరం నుంచి మళ్ళీ మొదటికి వచ్చి మొదటి నుంచి మళ్ళీ చివరికి రావటం అనేది సాధ్యమైనంత వరకు చేయరాదు. అలాగే సంతకం చేసినప్పుడు కొంతమంది కింద ఒక గీత గీస్తారు. గీత గీయటంలో తప్పు లేదు, కానీ ఆ గీత కొద్దిగా కిందకి వెళ్ళిపోయినట్లయితే దేన్నో కోల్పోయామనేటటువంటి భావం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సంతకం చేసినప్పుడు కింద గీత గీసినప్పుడు ఆ గీత క్రిందకి వెళ్ళిపోకుండా చూసుకోవాలి. అలాగే కొంతమంది సంతకం చేసినప్పుడు 2 లేదా 3 గీతలు కింద గీస్తూ ఉంటారు. అలా 2 లేదా 3 గీతలు సంతకం కింద గీసినప్పుడు జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతాయి. మొండి పట్టుదల ఉంటుంది, ప్రతిదీ యుద్ధంలాగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ గీతలు గీయకుండా ఒక గీత క్రిందికి వెళ్లకుండా జాగ్రత్తగా గీస్తూ సంతకం చేసినట్లయితే దానివల్ల చాలా వరకు సత్ఫలితాలు కలుగుతాయి. సంతకం చేసేటప్పుడు ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ సంతకం కొట్టివేయకుండా గీత కిందకి వెళ్లకుండా అక్షరాలు కొద్దిగా పైకి వచ్చేలాగా సంతకం చేయండి. త్వరగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించండి, అదృష్టాన్ని అందిపుచ్చుకోండి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.